కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తే ఈరోజు కాంగ్రెస్ పాలనలో శవాల ఇంటికి వెళ్తున్నారు. గద్వాల్ జిల్లా ఐస మండలంలో నిరీక్షణ ప్రసన్న అనే అమ్మాయిలకు చిన్నతనంలోనే బాల్య వివాహాలు చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు. తల్లిదండ్రులను ఎదిరించి నిరీక్షణ అనే అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో, హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదివింది. ప్రసన్న అనే అమ్మాయి ఢిల్లీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు అమెరికాకు 5 సంవత్సరాల కోర్సుకు వెళ్ళింది. వీళ్ళు నా దగ్గరికి వచ్చి మీ కృషి వల్ల, కేసీఆర్ ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి ఎదిగామని అంటుంటే ఎంతో సంతోషంగా ఉంది అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చిన్నతనంలోనే నేను పెళ్లిని తప్పించుకొని మా తల్లిదండ్రులు పక్కన ఇటుకల బట్టీలో ఎవరో పనిచేస్తున్నారు, ఆయనను పెళ్లి చేసుకో బిడ్డ, అందరు పెళ్లిళ్ళు అయిపోతున్నాయంటే కూడా నేను ఆ పెళ్లిని తప్పించుకొని మీ కృషి వల్ల, కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల నేను విమానం ఎక్కి, మీ అందరి కృషి వల్ల విమానం ఎక్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆదర్భ శ్రీమంతులు చదివే ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన సార్ నేను అని చెప్పింది. అక్కడితోనే ఆగకుండా నేను ఇంకా బాగా చదవాలని చెప్పి నేను హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను అని చెప్పింది. ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి ప్రసన్న అని, ఆ అమ్మాయి కూడా పెళ్లిని తప్పించుకొని ఇదే గద్వాలలో చైల్డ్ కేర్ ప్రొడక్షన్ లో ఉండి ఢిల్లీలో చదివి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు అమెరికాకు 5 సంవత్సరాల కోర్సు కోసం ఒక్క పైసా ఖర్చు చేయకుండా పోతున్నది. నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఇలాంటి బిడ్డలు వేల సంఖ్యలో విదేశాలకు పోయి రూపాయల బదులు డాలర్లు సంపాదించేవాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ పాలనలో శవాల ఇంటికి వస్తున్నారు అమ్మలారా.